ఆల్రెడీ మనం చూసాం గెలుపు ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసింది టీడీపీ అనేది బుచ్చ చౌదరి గెలుపుతో. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, సంబరాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రాజమండ్రి రూరల్ లో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. మరొకసారి బొచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొత్తం 1,21,666 ఓట్లు అనేవి బొచ్చయ్య చౌదరికి రావడం జరిగింది. ప్రత్యర్థిగా ఉన్నటువంటి మాజీ మంత్రి వేణుకు 60,102 ఓట్లు పడ్డాయి. అయితే బొచ్చయ్య చౌదరికి 61,564 ఓట్ల మెజార్టీ రావడం జరిగింది. బొచ్చయ్య చౌదరికి వచ్చినటువంటి మెజార్టీలో కూడా ఈ మాజీ మంత్రి వేణుగోపాల్ కు రాలేదనే చెప్పాలి. మనం చూస్తున్నాం వైసీపీ చేసినటువంటి తప్పిదాలే వైసీపీ ఓటమికి ప్రధాన కారణంగా మారాయని చెప్పొచ్చు. వాస్తవంగా మాజీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్ రామచంద్రాపురం నియోజకవర్గంలో గతంలో గెలిచారు. ఆయన్ని బలవంతంగా తీసుకొచ్చి రాజమండ్రి రూరల్ లో జగన్మోహన్ రెడ్డి రూరల్ నుంచి పోటీ చేపించారు. వాస్తవంగా రాజమండ్రి రూరల్ నుంచి వేణుగోపాల్ కు పోటీ చేసేటువంటి ఇష్టం లేదు, కానీ బలవంతంగా దింపడంతో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. వాస్తవంగా రాజమండ్రి రూరల్ కావచ్చు, సిటీ కావచ్చు, ఇవి అనగానే టీడీపీకి కంచుకోట్లు. వైసీపీ గత ఎన్నికల్లో 151 స్థానాల భారీ మెజార్టీలో కూడా రాజమండ్రి సిటీ కావచ్చు, రూరల్ కావచ్చు, రెండు కూడా టీడీపీ గెలవడం జరిగింది. టీడీపీ కంచుకోటలో మరొకసారి టీడీపీ జెండాను బొచ్చయ్య చౌదరి ఎగరవేశారని చెప్పాలి. ఒక బొచ్చయ్య చౌదరి కాదు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 19 నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులు ఇప్పటికే గెలుపు దిశగా దూసుకువెళ్తున్నారు. అందులో తొలి ఫలితంగా బొచ్చయ్య చౌదరి అధికారికంగా విన్ అయినట్లుగా ప్రకటించారు. 61,584 భారీ మెజార్టీతో అయితే బొచ్చయ్య చౌదరి గెలుపొందినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించడం జరిగింది. ఆశ, ఏ విధంగా అక్కడ సంబరాలకు సంబంధించిన అప్డేట్స్ అంటే మనం చూస్తున్నాం గత 5 ఏళ్ల నుంచి కూడా వైసీపీ పాలనలో తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బందులకు గురవడం జరిగింది. అటు అమరావతి కాకుండా 3 రాజధానుల పరిపాలన ఎత్తుకోవడం కానీ, లేదంటే వరుసగా తెలుగుదేశం పార్టీ నాయకుల అరెస్టులు చేయడం కానీ, గత ఎన్నికల్లో కేవలం 23 ప్రాంతాల్లోనే తెలుగుదేశం పార్టీ గెలవడం, అందులో కూడా కొంతమంది అటు వైసీపీ పార్టీ వైపుకు మద్దతు తెలపడం, ఇవన్నీ కూడా వైసీపీకి చాలా కష్టతరమైనటువంటి అంశంగా గత 5 ఏళ్లు గడిచాయి. కానీ ఇప్పుడు అనూహ్యంగా కూటమి అధికారంలోకి రావడంతో గత 5 ఏళ్ల నుంచి పడినటువంటి కష్టాన్ని మర్చిపోయి ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. వాస్తవంగా సంబరాలకైతే పోలీసు అధికారులు ఎక్కడా కూడా అనుమతి ఇవ్వలేదు. కౌంటింగ్ జరిగేటువంటి ప్రాంతాల్లో అంతా కూడా ప్రశాంతంగా ఉంది. కానీ రూరల్ ప్రాంతాల్లో మాత్రం బాణాసంచా పేలుస్తూ తమ నాయకుడు గెలుపొందినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ శ్రేణులు అంతా కూడా బాణాసంచా కాలుస్తూ ఈ గెలుపును ఎంజాయ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆశ, బట్ గణేష్, ఇక్కడ పడ్డ ఓట్లు చూస్తే, మెజారిటీ వచ్చిన దాన్ని బట్టి చూస్తే గోరంట్లకు వచ్చినటువంటి మెజారిటీ అక్కడ వైసీపీ అభ్యర్థికి పడ్డటువంటి ఓట్లు చాలా దగ్గరగా ఉన్నాయి. ఇది నిజానికి భారీ వ్యతిరేకత మాత్రం స్పష్టంగా కనిపించింది. మోరోవర్ ఏంటంటే లాస్ట్ టికెట్ అండ్ ఫస్ట్ విన్, ఈ రెండు కూడా చాలా కీలకమైనటువంటి పాయింట్స్ అని చూడాలి. సో దీంట్లో మెయిన్ గా ఎఫెక్ట్ చేయించినటువంటి పాయింట్స్ ఏంటి అంటే ఏ అంశాలు ఈ గెలుపుకు దోహదపడ్డాయి అనుకోవాలి, మరీ ముఖ్యంగా ఆ పడ్డ ఓట్లు కూడా ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి? అంటే వైసీపీ సంక్షేమ పాలన అందిస్తున్నామన్న ఒక ఊహతో పరిపాలన కొనసాగిస్తూ వచ్చింది. మేము మనీ ఇస్తున్నాం కదా, ప్రజలు ఓటు మాకే వేస్తారన్న అంశంతో వైసీపీ నేతలు ఉండిపోయారు. కానీ మనీ ఇచ్చినా కూడా ప్రాంతాల అభివృద్ధికే ప్రజలు ఎదురు చూశారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత నోటిఫికేషన్ లేకపోవడంతో ఆయన వ్యతిరేకంగా, ఇటు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తూ కూటమికి సపోర్ట్ చేసినట్లుగా కనిపించింది. మద్యం ధరలు విపరీతంగా పెరగడంతో మందుబాబులు కూడా కూటమి వైపుకు మళ్లినట్లుగా కనిపించింది. దానికి తోడు కూటమి ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు కూడా ప్రజలను ఆకట్టుకునే దిశగా వెళ్ళాయి. ముఖ్యంగా కూటమి ఎంతగా సక్సెస్ అయిందో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసినటువంటి ఓటింగ్ అనేది కూడా వైసీపీని కుప్పకూల్చేసిందనే చెప్పాలి. వైసీపీకి ప్రభుత్వ ఉద్యోగులు చేసినటువంటి యాంటీ ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్ళడం జరిగింది. 10 చోట్ల నేరుగా చాలా మంది ఉద్యోగులు ప్రజల చేత వైసీపీకి యాంటీగా ఓటు వేయించారన్న
చర్చ కూడా ఎక్కువగా కొనసాగినటువంటి సందర్భం కనిపించింది. దానికి తోడు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి గడప గడపకు ఒక వాలంటీర్లను నియమించినా కూడా వాలంటీర్ వ్యవస్థ ఉన్నా కూడా వైసీపీ ఈ దిశగా ఈ స్థాయిలో భారీగా ఓడిపోవడం అనేది వైసీపీకి ఒక అవమానంగా భావించాల్సి ఉంటుంది. మనం చూస్తున్నాం వైసీపీ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సజ్జల భార్గవ రెడ్డి ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. గత 5 ఏళ్ల నుంచి కూడా ప్రతిపక్షాల మీద అనేక పోస్టులు అనేవి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెట్టి ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేసే ప్రయత్నం జరిగింది. కానీ ప్రస్తుతం రిజల్ట్ తో అయితే సజ్జల భార్గవ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి సందర్భం. వైసీపీ సోషల్ మీడియా కూడా దీని మీద స్పందించలేనట్టుగా ఈ కేవలం తక్కువ స్థానాల్లో వైసీపీ గెలుచుకోవడంతో ప్రస్తుతం అయితే పరిణామాలు అంటే పూర్తిగా మారిపోయాయనే చెప్పాలి. వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు అనుకూల పరిస్థితులు కనిపించట్లేదు. తెలుగుదేశం పార్టీ పాలన రేపటి నుంచి ప్రారంభం అవుతున్నటువంటి సందర్భంలో ఇంకా వైసీపీ అనేక ఇబ్బందులు గురయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా అన్ని వర్గాలు మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి కుల సమీకరణతోనే గత ఎన్నికల్లో గెలిచారు. అదే స్ట్రాటజీ ఇప్పుడు ఉపయోగించాలని చూశారు. అనేక దాదాపు 50 నుంచి 60-70 పైగా స్థానాల్లో మార్పులు చేశారు. ఆ మార్పులే వైసీపీని పుట్టుముంచాయని చెప్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. గెలవాలని చేసినటువంటి ప్రయత్నంలో వైఎస్ఆర్సీకి రివర్స్ అయ్యి ఓటమి పాలయ్యేటువంటి స్టేజ్కి వచ్చింది. ఒకవైపు సీట్లు మార్పు అనేది మైనస్ గా మారితే అభివృద్ధి లేదు రాష్ట్రంలో అనేది ప్రతిపక్షాల వాయిస్ అనేది ప్రజల్లోకి భారీగా వెళ్ళినటువంటి సందర్భం అయితే కనిపించడం జరిగింది. మొత్తంగా అయితే వైసీపీ ఫెయిల్యూర్సే ఆ పార్టీకి ఓటమిని చేకూర్చాయి. ముఖ్యంగా కూటమి పార్టీలు బలంగా మారడం, కేంద్రం నుంచి బీజేపీ కూటమి జనసేన టీడీపీకి పూర్తిగా మద్దతు తెలపడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభంజనం సృష్టించింది. చరిత్ర తిరిగి రాసింది. గత ఎన్నికల్లో 151. గణేష్ మీరు చెప్తున్నట్టు కూటమి ఎప్పుడైతే స్ట్రాంగ్ గా అయిందో, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని జైల్లో ములాఖాత్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడుతో మద్దతు ఉంటాం, తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తాం అన్నటువంటి టైంలో కూడా చాలా వరకు జనసేన నాయకులే వ్యతిరేకించడం జరిగింది. వాళ్ళు కొంతవరకు ఇబ్బంది పడ్డటువంటి వాతావరణం కూడా మనం చూసాం. ఈవెన్ సీట్ల సర్దుబాటు విషయంలో కూడా జనసేన నుంచి కొంతమంది కీలకమైనటువంటి నాయకులు కూడా వైసీపీలోకి వెళ్లి జాయిన్ అయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. అంతేందుకు కాపు నాయకులు బలమైనటువంటి హర్రామ జోగయ్య గాని అట్లాగే ముద్రగడ గాని వీళ్ళిద్దరూ కూడా చివరి నిమిషం వరకు ఉండి ఆ తర్వాత అసలు ఒరిజినాలిటీ చూపించారు. వాళ్ళు ముద్రగడ విషయం చూసుకుంటే వైసీపీ టర్న్ వెళ్ళిపోవడం జరిగింది. బట్ ఈ అన్ని అంశాలు ఎంత చేసినా గానీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండడంలో కూటమి సక్సెస్ అయింది అనుకోవాలా? ఖచ్చితంగా మీరు అన్నట్లుగానే కూటమి సక్సెస్ అయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గత 2 సంవత్సరాల నుంచి కూడా ఒకటే చెప్తూ వస్తున్నారు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోనివ్వమని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. ఆ దిశగానే టీడీపీని బీజేపీని ఏకం చేసి ఒక కూటమిని క్రియేట్ చేయడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. 3 నెలల క్రితం తాడేపల్లిగూడెం కేంద్రంగా జరిగినటువంటి ఒక బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ చాలా ఆవేశంగా ఒక మాట పలకడం జరిగింది. జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కేస్తానని చెప్పినటువంటి మాట ఇప్పుడు ఈ ఫలితాల రూపంలో అయితే వాస్తవీకరణంగా కనిపించినటువంటి సందర్భం. ఇటు జనసేన శ్రేణుల్లోనూ టీడీపీ శ్రేణుల్లోనూ ప్రస్తుత విజయం అయితే ఉత్సాహంగా కనిపిస్తుంది. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మరొకసారి ఆ యొక్క సెలబ్రేషన్స్ అప్పుడు మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. చిత్తూరులో ఎందుకంటే సీఎం కాబోతున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు యొక్క కంచుకోట అది, ఆ కుప్పాన్ని భద్రకొడతామని చెప్పున్నారు. కానీ ఈక్వేషన్స్ మనకి పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాయి. కుప్పంలో తెలుగు తమ్ముళ్ళు సంబరాలు అంబరాలు నడుతున్నటువంటి విజువల్స్ మనకు కనిపిస్తుంది. అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతోంది. ఉంది మనకి విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తోంది. ఏ విధంగా ఉంది ఉత్సాహం అనేది ఉరకలేస్తుంది. కానీ ఏపీలో ఎక్కడ ఎటువంటి విజయోత్సవాలు చేయొద్దంటూ 144 సెక్షన్ అమల్లో ఉంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర కావచ్చు, పల్నాడు జిల్లాలో కావచ్చు. కానీ మిగిలిన ప్రాంతాల్లో ఆ కేక్ కటింగ్స్ సంబరాలను మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే కుప్పంలో చంద్రబాబుకు ఎంత మెజారిటీ వస్తుంది? గతంలో 35,000 మాత్రమే మెజారిటీ కనిపించింది. 30,722 ఓట్ల మెజారిటీతో కనిపించింది. ఆయన టార్గెట్ 1,00,000 మెజారిటీ అని చెప్పున్నారు. ఈసారైనా 1,00,000 మెజారిటీ ఇస్తారా అని చెప్పి ఓటర్స్ ని అడుగున్నారు. కాబట్టి అవకాశాలు ఏదైనా ఉంటాయా, ఉండవని చూద్దాం. ఈ రాక్షసుడు, ఈ మూర్ఖుడు చేసిన పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ, అన్ని వర్గాలకు ద్రోహం చేసిన వ్యక్తి ఎవరైనా ఉండాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనేది ఈ ఎన్నికల ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని ఒక నమ్మకంతో, లోకేష్ గారు యువరక్తంతో ఈ రోజు గెలుపులో కీలక పాత్ర పోయించారు. కాబట్టి వాళ్ళకందరికీ మా కుప్పం నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ దొంగ, ఈ రాక్షసుడు